సెక్షన్ 105 లో చెప్పేది ఏంటంటే నేరపూరిత ఆలోచన ఉండి తను అక్కడికి వెళితే మరణం జరుగుతుంది అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇందులో నేరం జరుగుతుందనే ఆలోచనతో కానీ లేకపోతే నేరం జరగాలనే ఉద్దేశంతో కానీ ఒకరు మరణించాలని కానీ అక్యూజ్డ్ పర్సన్ అయిన అల్లు అర్జున్ గారు వెళ్లరు. కాబట్టి ఇదేంటనంటే ఈ సెక్షనే కరెక్ట్ కాదు. నేను మొదటి నుంచి చెప్తున్న బిఎన్ఎస్ లో ఇచ్చినటువంటి చట్టాలు ఇది కేవలం పొలిటికల్ లీడర్లు వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు. జ్యుడిషియల్ పవర్ ని పొలిటీషియన్స్ చేతుల్లోకి తీసుకోవాలనే ప్రయత్నం మాత్రమే జరుగుతుందని మాత్రం చెప్పగలను నేను. ఎందుకనంటే ఈ సెక్షన్ లో 7 years లోపల అరెస్ట్ చేసేటటువంటి సెక్షన్ అయినప్పుడు 7 years లోపల అక్యూజ్డ్ అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు 5 years అనేది కూడా అందులో ఉంది. ఆ 5 years ఇంప్రిజన్మెంట్ అనేది కూడా ఉంది. అలాంటప్పుడు స్టేషన్ నోటీస్ ఇవ్వచ్చు, లేదా కోర్టుకు వచ్చినప్పుడు అరెస్ట్ చేయకుండా వదిలేయచ్చు. లేదండి, లేదు వాదన చేసుకోవడానికి ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఎవరైతే రిమాండ్ ఇస్తారో వీళ్ళు బెయిల్ మీద ఆర్గ్యుమెంట్ చెప్తారు. అది నేను పూర్తి స్థాయిలో లోపల వేరే కేసులో ఉన్నానండి. కానీ యాజ్ యూజువల్ గా జరిగేది ఏంటంటే ఇది రిమాండ్ చేయాలి నేరపూరిత ఆలోచనతో వాళ్ళు వెళ్ళడం వల్ల ఒక డెత్ అయ్యారని చెప్తారు. 100% కాదండి. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అనంటే ఈ దేశంలో ఏ ఒక్క వ్యక్తి అయినా ఎక్కడికైనా తిరగొచ్చు స్వేచ్ఛగా. ఈ విదేశీయుడు కూడా ఈ దేశంలో ఎక్కడికైనా తిరగొచ్చు స్వేచ్ఛగానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను వెరీ క్లియర్ గా చెప్తున్నా, వెరీ క్లియర్లీ సేయింగ్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. నేను ముఖ్యమంత్రి గారికి నేను గౌరవమైన ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ చీఫ్లు మార్చండి, డిఐజీలను మార్చండి. డిఐజీలను తీసుకెళ్లి మీరేం చేస్తున్నారంటే విద్యాశాఖలో వాళ్ళకి పోస్టులు ఇస్తున్నారు. 4-5 పోస్టులు మన ఎవరైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నారో వాళ్ళకి 4-5 పోస్టులు ఇస్తున్నారు. ఆ పోస్టుల వల్ల వాళ్ళు దృష్టి పెట్టలేకపోతున్నారు, ఇలా మరణాలు సంభవిస్తున్నాయి. వాళ్ళు ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మాత్రమే ఫెయిల్యూర్ అండి. 100% అల్లు అర్జున్ బాధ్యత వహించదు ఇందులో. అయితే బాధ్యత వహించడు. ఆయన చనిపోయిన వారికి ఏదో ఎక్స్క్రేజ్ ఏదో అనౌన్స్ చేశాడు, కాంపన్సేషన్ ఏదో అనౌన్స్ చేసాడు. కానీ దాన్ని పెంచమని అడుగుతున్నాను నేను. ఒక మనిషి మరణం అనేది 25 లక్షలు కరెక్ట్ కాదు, దాన్ని పెంచండి. కానీ నేను చెప్పేది ఏంటంటే అతను బాధ్యుడు అవడు. ఈ కేసు కొట్టివేయబడుతుంది 200%. ఈ కేసు కొట్టివేయబడుతుంది. యాజ్ ఎ క్రిమినల్ అడ్వకేట్ గా గడ్డం శ్రీరామ్ నేను చెప్తున్నానండి, ఈ కేసు కొట్టివేయబడుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. బెయిల్ కూడా వాళ్ళు హైకోర్టులో మరి ఏ అడ్వకేట్ చేస్తున్నారో నాకు తెలియదు. హైకోర్టులో ఖచ్చితంగా బెయిల్ మూవ్ చేస్తారు. అది మనకి హౌస్ మోషన్ పిటిషన్ లోనే వాళ్ళకి బెయిల్ శాంక్షన్ అవుతుందండి. ఖచ్చితంగా ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో వాళ్ళకి